ఎంతో దూరం లేదు. శుక్రవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. మరికొన్ని గంటల్లోనే అక్కడ సీఎం సభ జరగబోతోంది. అయినా సరే ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల్లో చలనం లేదట. స్వయంగా ముఖ్యమంత్రే మొదటిసారి వస్తుంటే స్థానిక నేతలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ముఖ్యమంత్రి పర్యటనను అసలెందుకు పట్టించుకోవటం లేదు? ఈ ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జహీరాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట లాంటి నియోజకవర్గం. చాలా ఎన్నికల్లో హస్తం పార్టీనే అక్కడ గెలిచింది. అలాంటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. తొలిసారిగా జహీరాబాద్ కు వస్తున్న రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ముఖ్యమంత్రి పర్యటన తాలూకా సంతోష సంబరాలు ఏవి జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్లో దివిటీ పెట్టి వెతికినా కనిపించడం లేదట. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి పర్యటన అంటే 3-4 రోజుల ముందుగానే రహదారులన్నీ కటౌట్లు, జెండాలతో నిండిపోతాయి. స్వాగత తోరణాలు కడతారు. ఎటు చూసినా పార్టీపరమైన సందడి, సంబరం కనిపిస్తుంది. అలాంటిదేమీ జహీరాబాద్ లో కనిపించకపోయేసరికి అసలు జహీరాబాద్ కాంగ్రెస్ లో ఏం జరుగుతున్నది అనే అంశంపై స్థానిక నేతలను కదిలిస్తే ఆసక్తికరమైన అంశాలు బయటకొస్తున్నాయట. ఎన్నికల సమయంలో జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా లోకల్ లీడర్లకు టికెట్లు ఇవ్వకుండా నాన్ లోకల్ లీడర్లకు టికెట్లిస్తున్నారనేది కాంగ్రెస్ పెద్దలపై ఎప్పటి నుంచో కాంగ్రెస్ స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నారట. ఆ కోపం ఎన్నికలప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా కొనసాగుతూనే ఉందట. ఎన్నికల సమయంలో స్థానిక నేతలు ఆస్తులు అమ్ముకుని ఖర్చు పెట్టడం, నాన్ లోకల్ లీడర్ లబ్ధి పొందడం జరిగిపోతోందని, అది ఇక ముందు కొనసాగకుండా చూడాలని ఈసారి జహీరాబాద్ కాంగ్రెస్ నేతలు గట్టిగా భావిస్తున్నారట. అందులో భాగంగా రేవంత్ రెడ్డి పర్యటన పట్ల ఆసక్తి చూపడం లేదని, రాష్ట్ర పెద్దలకు తమ కోపం తెలియజేయడానికే వారు అలా చేస్తున్నారని సమాచారం. గతంలో గజ్వేలుకు చెందిన గీతారెడ్డికి వికారాబాద్ నేత చంద్రశేఖర్ కు జహీరాబాద్ టికెట్ ఇచ్చారని, వారు గెలిచిన తర్వాత హైదరాబాద్ కు పరిమితమై జహీరాబాద్ ను పట్టించుకోలేదనేది స్థానిక నేతల ఆగ్రహం, ఆవేదన. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పెద్దలకు గుణపాఠం నేర్పడానికి ఇదే సరైన సమయమని జహీరాబాద్ స్థానిక నేతలు నిశ్చయించుకున్నారట. ఆ మేరకు వారు సహాయ నిరాకరణ చేస్తున్నారట. దాంతో మరికొన్ని గంటల్లో సీఎం పర్యటన ఉండబోతున్నప్పటికీ జహీరాబాద్ లో ఆ సందడి కనిపించడం లేదని సమాచారం. మంచికో చెడ్డకో మాకంటూ స్థానిక నేతల నాయకత్వమే ఉండాలని జహీరాబాద్ కాంగ్రెస్ నేతలు తేల్చి చెబుతున్నారట. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన హామీ వస్తేనే ఆయన సభకు వస్తామని స్థానిక నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో మీ డిమాండ్లన్నీ నెరవేరేలా సీఎం రేవంత్ రెడ్డితో హామీ ఇప్పిస్తాం, దయచేసి సభకు రండి, విజయవంతం చేయండి అని మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ఇతర సీనియర్లు బతిమలాడుతున్నారట. ఈసారి అన్ని ఖర్చులు మేమే పెట్టుకుంటాం, మీరు సభకు హాజరైతే అదే 10,000 అని అంటున్నారట. సీఎం తొలిసారిగా వస్తున్న సభ కాబట్టి విజయవంతం చేసి గౌరవం కాపాడుకుందామని పార్టీ పెద్దలు చెబుతున్న దానికి జహీరాబాద్ నేతలు ఎలా స్పందిస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.